Hi guys, welcome back to Pritham VFX All. So last time మనం మోడిఫైయర్స్ నేర్చుకున్నాం కదా. న్యూ ఇంటర్ఫేస్ చేసుకున్నాం. సో లాస్ట్ టైం మనం మోడిఫైయర్స్ గురించి తెలుసుకున్నాం. సో ఈసారి పార్టికల్స్ గురించి తెలుసుకున్నాం. సో పార్టికల్స్ ప్లేన్ అదే ఆబ్జెక్ట్ మనకి తీసుకుంటాం. ఇది మాత్రం సో పార్టికల్ సిస్టమ్ అని పెద్ద ఏం లేదు, జస్ట్ టూ మెథడ్స్ ఉంటాయి అంతే. పార్టికల్స్ పార్టికల్ సిస్టమ్ వన్ ఏంటంటే ఎమిటర్. ఎమిటర్ అంటే ఇప్పుడు మనకి ప్లే చేసి చూపిస్తాను. బ్యాక్ వచ్చింది. సో ఈ విధంగా పడుతుంది పార్టికల్స్. మనకి రెయిన్ ఎఫెక్ట్ కావాలన్నా, లేదంటే ఏదన్నా స్మోక్, ఐ మీన్ ఎక్స్ప్లోజర్ కట్ట చేసినప్పుడు మనకి ఇది బాగా యూజ్ అవుతుంది. ఈ విధంగా మన ఈ పార్టికల్స్ కి కలర్ కూడా మార్చుకోవచ్చు. మనం ఇది ఏ కలర్ లో పెడతామో మన పార్టికల్ కలర్ కూడా అది వస్తుంది. సో షేడర్ లోకి వెళ్ళి కలర్ వేసుకుందాం. పార్టికల్ గ్రూప్ లోకి వెళ్ళాలి. సో పార్టికల్స్ అనేది మనం బేక్ చేయాలి. కింద బేక్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో బేక్ చేశాక అప్పుడు మనం దాన్ని కలర్స్ వేసుకోవచ్చు. దీనికి సంబంధించిన సెట్టింగ్స్ ఈ విధంగా. ఈ పార్టికల్స్ అన్ని మనకి కింద పడిపోతున్నాయి. కానీ ప్లేన్ మీద కావాలంటే ఈ ప్లేన్ లోకి వెళ్ళి ఫిజిక్స్ లోకి వెళ్ళి కూలెన్స్ అప్లై చేయాలి. సో ఇప్పుడు చూడండి, ఈసారి బౌన్స్ అవుతుంది చూసారా. ఇందాక ఫాలో అయిపోయింది, ఈసారి మనకి బౌన్స్ అవుతుంది. మీకు స్కేల్ చేస్తే బాగా అవుతుంది. ఈ విధంగా పార్టికల్ సిస్టమ్ సో అవుతుంది అనమాట. సో ఇది ఒక పార్టికల్ సిస్టమ్ ఫస్ట్. సెకండ్ ఏంటంటే, సెకండ్ పార్టికల్ సిస్టమ్ ఏంటంటే ఏం తీసుకుందాం. సెకండ్ పార్టికల్ సిస్టమ్ హెయిర్. ఆల్రెడీ మనం చూసుకున్నాం కదా, గ్రాస్ లేదంటే ఏదైనా హెయిర్ మనం పెట్టడానికి సింపుల్ గా షడర్లోకి వెళ్దాం. సో గ్రాస్ కూడా సేమ్ కలర్ వచ్చింది మనకి చూసారా. సో ఇది గ్రీన్ కి వెళ్దాం అనుకో, గ్రీన్. సో దీని నెంబర్ మనం పెంచుకోవడం, లేదంటే లెంత్ పెంచుకోవడం ఇలాంటివి చేయొచ్చు అన్నమాట. సో ఈ విధంగా కౌంట్ గట్టి పెంచుకుంది. సో ఇలా పర్టికులర్ గా ప్లేస్ లో కావాలని లాస్ట్ టైం చెప్పుకున్నాం కదా, వెయిట్ పెయింట్ లోకి వెళ్ళి మనకు కావాల్సిన పెయింట్ అని వేస్తాం. సో వెయిట్ పెయింట్ వేసిన తర్వాత మనకి అవుతుంది అని చెప్పాను కదా. సో ఇది వెయిట్ పెయింట్ ఎందుకు అవ్వట్లేదు అంటే సబ్ డివైడర్ చేయలేదు మనం. సో సబ్ డివిజన్ చేద్దాం. ఇప్పుడు వెయిట్ పెయింట్ లోకి వెళ్తే వెయిట్ పెయింట్ అయ్యింది. సో సబ్ డివిజన్ అనేది చేయకపోతే మనకి వెయిట్ పెయింట్ అనేది అప్లై అవ్వదు. సో గైస్ ఇక్కడతో మీకు ఈ పార్టికల్ సిస్టమ్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను. ఈ పార్టికల్ సిస్టమ్ లో మనం హెయిర్ చేయొచ్చు, గ్రాస్ చేయొచ్చు, అండ్ ఈ ఎమిటర్ లో అయితే మనం రెయిన్ ఎఫెక్ట్ చేయొచ్చు, ఎక్స్ప్లోజర్స్ చేయొచ్చు. అండ్ మనం ఈ పార్టికల్ సిస్టమ్ లో మనకి ఏదైనా గ్రాస్ కానీ, లేదంటే ఏదైనా ట్రీస్ అన్ని మనకి ఇక్కడ ప్లేస్ కావాలి పర్టికులర్ ఏరియాలో, మనకి అదే మొత్తం అదే కావాలని అనుకుంటే అక్కడ చేయొచ్చు అనమాట. సో గైస్ ఇక్కడైతే వీడియో అయితే అర్థమైంది అనుకున్నాను. మరి మన వీడియోని లైక్ చేయండి, వీడియోని అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం షేడర్ గురించి తెలుసుకుందాం. షేడర్స్ అనేది చాలా బాగుంటది. ఇది మెటీరియల్స్ ఎలా వేస్తాం, రియలిస్టిక్ మెటీరియల్స్ అనేది, అండ్ కలర్స్ ఎలా వేస్తాం అని చూద్దాం. సో గైస్ ఇక్కడితో అయితే వీడియో అయిపోయింది. మనకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.